ఆకాశము క్రింద ఉన్నది భూమి ఒక్కటే. భూమి మీద ఉన్న మనుషులంతా ఒక్కటే. కానీ వీళ్ళ అహంకారంతో, అజ్ఞానంతో ఇది నా రాష్ట్రం అని, ఇది నా దేశం అని బార్డర్లో సృష్టించి, అదేవిధంగా ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా ఆ దేశంలో కలిసి ఉండకుండా ఇది నా భూమి, ఇది నాది అని అనేక రకాలుగా ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. అందుకొరకు మనము చేయవలసింది ఏంటి అంటే, ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, వాటిని వేళ్ళతో సాపీకి పడేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, భూమి ఒకటే ఉన్నది, నువ్వు పట్టుకొని పోవు కదా. పట్టుకొని పోయినప్పుడు ఉన్న రోజులు తిను, బయట విడిచిపెట్టిపోవాలి. లేదా ఎవరికైతే ఆకలి ఉంటుందో వారికి ఇచ్చేయాలి, లేదా నీ బంధువులకి ఇచ్చేయాలి. ఏదో ఒకటి చెయ్యాలి. అంతేకాని దాన్ని పట్టుకొని కూర్చుంటే అనవసరమైనటువంటి కొట్లాటలు, కోపాలు, తాపాలు ఎక్కువైతున్నాయి. అందుకొరకు మనకు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే అహంకారమే. ఆయనది నాకు కావాలి, నాది ఆయనకు పోవాలి. అదేవిధంగా అన్న నాకే రావాలి, అన్నీ నేనే చేయాలి అని నువ్వు పట్టుకపోతావా? పుట్టిక సమానము, అదేవిధంగా చావు కూడా సమానము, బ్రతుకు కూడా సమానము. ఎవడైనా గదే రాసి తింటాడు, గదే కూరగాయలు తింటాడు, కాకుండా కొంతమంది జంతువులను తింటారు, అంతే తేడా. దీని కొరకు ఎందుకు ఇంత తాప్రభ్యం? అందుకొరకు మనుషులు ఒక్కటిగా ఉండాలంటే కావలసినంత రిసోర్సెస్ భూమి మీద ఉన్నాయి. కాబట్టి వాటిని ఎంజాయ్ చేసుకుంటూ మనుషులంతా ఒక్కటిగా జీవించినట్టయితే ఇక్కడనే స్వర్గం అనేది ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా మనుషులు నరకంలో ఉన్నట్టు జీవిస్తారు. కాబట్టి రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ ఈ యొక్క సమస్యను అర్థం చేసుకొని, సమస్య ఎక్కడ ఉందో అక్కడ ఆ సమస్యను కూకటి వేళ్ళతో పీకి పడేస్తుంది. ఎందుకు అంటే ఇందులో ఉన్న వాళ్ళంతా మేధావులు, మెరిటోక్రటిక్ అంటే మేధావులు. వీళ్ళతో మార్పులను తీసుకొచ్చి దేశాన్ని ముందుకు నడిపిస్తాము, అభివృద్ధి పదంలో నడిపిస్తాము అని మేమంతా నిర్ణయాలు తీసుకున్నాం. కాబట్టి మీరు మాతో ఉండండి, మేము మీతో ఉంటాం. ఈ దేశం మనది, ఈ ప్రపంచం మనది, ఈ భూమి మనది.